తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, మనం ప్రజల కోసమే, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అనేది ఆ ధ్యాస మరిచిరనుకోవాలనా? ఈరోజు ఎందుకు ఇంత గోస పెడుతున్నారు తెలుసా? కాంగ్రెస్ పార్టీది ఒక విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. ఈయన ఏ పార్టీలో ఉంటే ఎప్పుడు వచ్చిండు, వచ్చిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు కదా మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ. ఇస్తే ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, దమ అంతే అంతే చేశారు. వాళ్ళు ఇమీడియట్గా నువ్వు తప్పు చేస్తున్నావు దిగిపో అని అనలేరు కదా, కొంత టైం తీసుకుంటారు. కానీ మంచిగా చేస్తే దిగాల్సినంత అవసరం లేదు. ఇవాళ ఏం ప్రొజెక్షన్ చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది పెద్దలు, తర్వాత ఈ ప్రతిపక్షం కలిసి రేవంత్ రెడ్డిని దింపడానికి చేస్తున్న అతిపెద్ద కుట్ర అనేది ఈరోజు వాళ్ళు బయటికి ఒక ప్రొజెక్షన్ చేస్తున్నారు. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను హింస పెట్టి నీ స్వంత మనుషులకు పబ్బం గడుపుకోవడానికి భవిష్యత్తులో శాశ్వతంగా డబ్బు సంపాదన కోసం చేసే ఎత్తుగడలు నువ్వు ఎన్ని రోజులు ఉంటావో తెలియదు. ఇప్పుడు 11 నెలలు అయింది, మరి 12 నెలలు ఉంటాడా, 13 నెలలు ఉంటాడా, 2 నెలలు ఉంటాడా, 5 ఏళ్ళు ఉంటాడా, ఈ పార్టీలో చెప్పలేం కదా. ఆయన చేసే పనులకు ఏమంటారు? ఒకవేళ వాళ్ళు అడ్వైజ్ ఇచ్చినా మీ ఇష్టం ఉన్నది చేసుకోండి అంటారు. ఆ పార్టీ వెంటనే నిర్ణయాలు చేసుకోవడం సాధ్యమవుతుందా? ఎవరికైనా ప్రజల ముందు రావాలి కదా, ఏ పార్టీ అయినా ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. అటువంటి చెప్పలేని పరిస్థితుల్లో జీవితంలో నాకు వచ్చింది కాబట్టి నా ఇష్టం వచ్చింది చేస్తున్నానని అనుకొని ఏకఛత్రాధిపత్యంగా డబ్బు సమకూర్చుకున్న డబ్బులో కొంత మహారాష్ట్ర ఎన్నికల్లో ఇది కూడా చెప్తాను. ఏ హెలికాప్టర్లో ఏ రాత్రి ఎక్కడికి పోయింది, రాజకీయ నాయకులు లేకుండా ఏ హెలికాప్టర్లో ఎక్కడికి పోయింది, ఎక్కడ ఆగింది, ఆగిన దగ్గర 3 గంటలు ఎందుకు ఆగింది, ఆ తర్వాత మళ్ళీ ఔరంగాబాద్ ఎప్పుడు పోయింది, అన్నీ తెలుసమ్మా. సరే, ఈ డబ్బులు రాజకీయాలు ఎత్తుగడలు, ఆయన అక్కడ పోయి ఏం మాట్లాడాడు? తెలంగాణను చూసి ఓటేయండి అని చెప్తున్నాడు అని తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి బాగా చెప్తున్నాడు. ఇప్పుడు నేనంటే మళ్ళీ ఏదో ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి క్రిటిసైజ్ చేస్తున్నాడు అని అంటారు. 6 గ్యారెంటీలు అమలు చేసినాము అని చెప్తూ అన్నీ చేస్తున్నాం అని చెప్పుకుంటూ మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు నేను మాట్లాడితే చేయలేదు అని చెప్తే నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ వాళ్ళకి తెలియాలి కదా. సరే, మీడియా ఉంది, చేస్తారు, చెప్తారు మన వాళ్ళు. ఓకే, ఆంధ్ర నుంచి పోయిన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి ఆయన పెద్ద యాక్టర్ కదా, మన పవన్ కళ్యాణ్, ఆయన ఏం చెప్పాడు? ఇదే తెలుగు వాళ్లకు ఈయనేమో మొత్తం చేసామన్నాడు. ఆయన అక్కడి నుంచి అమరావతి నుంచి పోయి అసలు ఏమీ చేయలేదు, మేం చేస్తామని చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ రకంగా ఉంటే ఎట్లా? ఇంకా అక్కడికి పోయి ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? మోడీ గారట డబ్బులన్నీ ఆదానికి ఇస్తున్నట్ట. అదాని నుంచి తీసుకో, నేనే అంటున్నాడు కదా, ఆదాని నుంచి ఇక్కడ తీసుకొచ్చాను అంటే ఆదాని, మోడీ, తర్వాత రేవంత్ రెడ్డి తోడు దొంగలా? నేను అడుగుతున్నాను. నీ పార్టీ వేరు, నువ్వు వేరు, ఆయన పార్టీ వేరు, ఆయన వేరు. ఈయన ఇన్వెస్ట్మెంటు, రాహుల్ గాంధీ ఏమో ఆదాని గురించి మాట్లాడతాడు, నువ్వేమో ఆదానితో పెద్దన్న అన్నట్టుగా మాట్లాడుతున్నావు, తీసుకొస్తానంటున్నావు. ఇప్పుడే మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీల కోసం ఏదో ల్యాండ్ ఇవ్వడము, సేకరణ, ఇదంతా ఏం మాట్లాడుతున్నావు? ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో మొత్తం వ్యవహారం అంతా భూముల చుట్టే తిరుగుతుంది, వేరేది కాదు. రామన్నపోట్లో డ్రై పోర్ట్ పెడతామన్నారు, వాళ్ళకి చెప్పింది అప్పుడు అదట. ఇప్పుడు వచ్చేసింది అంబుజా సిమెంట్, ఇక్కడ మూసి అటొక కిలోమీటర్ ఇటొక కిలోమీటర్ ప్రక్షాళతో పాటుగా బ్యూటిఫికేషన్, ఇది భూమి. ఇప్పుడు చూసుకుంటే ఫార్మా సిటీ, ఇప్పుడు అది చూసుకుంటేనేమో 4th సిటీ అట. ఎవరికి ఎక్కడ అర్థం కాని ముచ్చట ఏంది అసలు? ఈ లోగుట్టు అనేది అర్థమవుతలేదు. లోగుట్టు కాదు, ఈ మధ్యకాలంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరం, కొన్ని మేజర్ పట్టణాలు, తర్వాత రాష్ట్రాల్లో మన దగ్గర వాతావరణం కానీ పెట్టుబడులకు మంచి అవకాశాలు కానీ పెరుగుతున్న నేపథ్యంలో గత 10 సంవత్సరాలలో చూసిన అభివృద్ధి, చేసిన అభివృద్ధి చూస్తున్న జనం, ప్రపంచం దేశాలు కానీ వీళ్ళు కానీ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఊవిల్లుడుతున్నాయి. అదే కాకుండా భూముల ధరలు పెరుగుతున్నాయి అనేది తెలుసు. భూముల ధరలు ఎప్పటి నుంచి పెరుగుతున్నాయి?
ప్రభుత్వాలు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడం వల్ల మనం భూసేకరణ చేస్తే ఏదో కొద్దిగా చిన్నపాటి వాళ్ళకు కొద్దిగా అమూర్మైనాయి, పెద్దగా ఉన్న వాళ్ళు కొంత అమ్మి మిగతా ఆ డబ్బులతోటి వెంటనే ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి 300 400 వస్తున్నది కాబట్టి మళ్ళీ ల్యాండ్లు కొంటున్నారు అర్బన్లో కానీ అక్కడ కానీ. ఇవాళ గ్రామాలలో రేట్లు ఎందుకు పెరిగినాయి? ఇప్పుడు హైదరాబాద్లో రేట్లు ఎందుకు పెరిగినాయి? మీ ఎస్ఎఫ్టీకి ఎంత ఉంది ఇక్కడ, ఇంతకుముందు ఎక్కడ ఉంది? అంటే అన్నట్టు డబ్బులు దోచుకోవడానికి, దోచుకున్న డబ్బులతో రాజకీయాలు చేయడానికి భవిష్యత్తులో భూముల మీదనే పడతారు. మూసి ఇటు కిలోమీటరు అటు కిలోమీటరు అదే ఏమంటారు. తర్వాత ఫార్మా 13,000 నుంచి 14,000 ఎకరాలు ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం సేకరించి ఉండగా లేదు ఒక్క నిమిషం, మరి అక్కడ ఏదో పెడతామనుకుంటే అది ఖాళీగా ఉంటామని చెప్తారా? మీరు బాగున్నారమ్మా? వీళ్ళు పెట్టేది కాదు, మేము అక్కడ ఇంకోటి పెడతామంటేనే కదా మళ్ళీ కొత్తగా తీసుకునేది. ఇప్పుడున్న ఏ ఊరు ఇది లగచర్ల. లఘుచర్ల కొత్తగా ఎందుకు తీసుకుంటారో అంటే సమాధానం చెప్పాలి కదా, ప్రజలు నమ్మించాలి కదా. ఏం చెప్తావు? ఆ 14,000లో ఇంకా చాలా పెద్దది చేస్తున్నాం, అది పెడతలేము. కానీ ఇక్కడ మాత్రం 1,700 2,700 ఎకరాలలో మేము ఇది చేస్తాము. ఎవరి? పేద ప్రజలు, అణగారిన వర్గాలు, ఆ అదృష్టం నోచుకొని వాళ్ళు ఇంకా సమాజంలో తలెత్తుకొని తిరగడానికి, ఆర్థికంగా ముందుకు రావడానికి సమయం పడుతున్న నేపథ్యంలో వాళ్ళ నోళ్ళు కొట్టి, వాళ్ళ కొంపలు కూల్చి, వాళ్ళ భూములు లాక్కొని చేసేటప్పుడు కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కాదా? వాళ్లకు ప్రత్యామ్నాయంగా మేము చేస్తామనే ధైర్యాన్ని కల్పించాల్సిన మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఇది. ఏం చేసాం? మీరు చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను 11 గంటలు కూర్చున్నాను ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో అవుస్టిస్తో ఒప్పుకునేందుకు. ఆ తర్వాత 7 గంటలు జే బ్లాక్లో కూర్చొని వివిధ డిపార్ట్మెంట్లతో కలిసి సమస్య పరిష్కారం చేశాం. ఆ ఓట్లతోటే కదా ఆయన మొన్న ఫస్ట్ టైం 2014లో గెలిచిన తర్వాత నాతో అన్నమాట, ఈ రికార్డులో చెప్పడం మంచిదో కాదో నాకు తెలియదు, అన్న నువ్వు చేసేపటికనే అయింది లేకుంటే నేను ఓడిపోదు అనే మాట. ఎందుకు? అవుస్టిస్ అంతా ఓటేశారు, అందులో ముఖ్యంగా సెటిలర్స్. ఈ ప్రాజెక్టు భూసేకరణ జరగకంటే ముందు సంవత్సరానికి వరదలు వచ్చినప్పుడు మాత్రమే ఒక్క పంట పండుకునే వాళ్ళు ఇప్పుడు 3 పంటలు పండించే పరిస్థితుల్లో చాలా మీద పడి నా దగ్గరకు వచ్చే మాట్లాడి తెలుసు. నేను ఖమ్మంలో దాడి కోసం వచ్చారు, ఏది భూసేకరణ చేస్తూ ఉంటే ట్రైబల్స్ చేస్తే వాళ్ళు లోపలికి రానియలే. నేనే బయటకు వచ్చి గేట్ అవుతల గెస్ట్ హౌస్ ముందు దాదాపు 2 గంటలు బాజార్లో కూర్చొని ఎండలో వాళ్ళతో మాట్లాడా. మీకు ఇట్లా వస్తుంది, ఇది వస్తుంది, మీరు చెప్తున్నారు అవుతుందా అనే ప్రశ్నలు అడిగారు. కేసీఆర్ గారు మా వాసాలమారిలో, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో రైతులతో మాట్లాడారు. ఇవాళ డెస్టినేషన్ ఇవన్నీ మంచిగా చేయకపోతే మొత్తం సిద్దిపేట జిల్లాలో ఒక్కటి తప్ప, అది కూడా నా నియోజకవర్గం వచ్చింది, మద్దూరు అని ఉంది, అది సిద్దిపేటకు వచ్చింది. ఆ ఒక్క జడ్పీటీసీ తప్ప మిగతా లోకల్ బాడీస్ అన్నీ ఫుల్గా గెలిచారు కదా 2018 తర్వాత. 2018లో ఈ ఊళ్ళలో మెజారిటీ వచ్చింది కదా, ఆమోదించినట్టే కదా. ఇప్పుడు జాగలు కోల్పోయిన వాళ్ళకి ఇంకో పాయింట్, అప్పుడు అంతా 80 గజాలు ఏదో ఇచ్చేది, ఇక్కడ 250 గజాలు ఇచ్చాము. ఇవాళ ఊళ్ళో ఎంత ఉంది తెలుసా? 27 గజం. ఈ ఫ్రీగా ఇచ్చిన దాంట్లోనే 50 లక్షల ఆస్తిపరులైనారు, అది ఇల్లు కాక. అంటే వాళ్ళని కన్విన్స్ చేయాలా, ఒప్పించాలా. మంచి పని కోసం చేసే తాపత్రయం ఏదైనా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మంచిది అని మీకు లాభం అవుతుంది శాశ్వతంగా అని. దీనివల్ల మిగతా గ్రామస్తులు కూడా లాభపడ్డారు కదా. అందుకే ఆ పార్టీకి అంత మద్దతు ఇచ్చారు 2018లో, అంతే కదా.